నమస్తే సార్. నమస్తే. సార్, ఒక మనిషికి ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఆ మనిషి చాలా వీక్గా కనిపిస్తూ ఉంటాడు. సో ఏదో ఉంది అని అర్థమవుతుంది. బట్ ఈ సడన్ కొలాప్స్ అయిపోయే వాళ్ళు చాలా చక్కగా హెల్తీగా కనిపిస్తారు అప్పటి వరకు. కానీ వీళ్ళు సడన్గా కొలాప్స్ అవ్వడం, హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు చనిపోయారు అనే న్యూస్ కూడా చాలా వరకు చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో అసలు దీనికి రీజన్ ఏంటంటారు సార్? సో ఈ మధ్యకాలంలో మరి చిన్న వయసులోనే ఉన్నట్టుండే సడన్ కొలాప్స్ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా. సో యూత్ 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఊహించని రీతిలో చూసేదానికి అంత హెల్తీగా ఉంటారు, అంత యాక్టివ్గా ఉంటారు, అంత ఎనర్జెటిక్ ఉంటారు. సడన్గా జిమ్లో కార్యక్రమాల్లో చేసుకుంటున్నాను, లేకపోతే ఏదైనా గేమ్స్ స్పోర్ట్స్లో ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడుతున్నాను, లేకపోతే ఏదైనా వాకింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ అమ్మా మాట్లాడుతున్నాను. సో సడన్గా ఏదైనా జర్నీ చేస్తున్నాం, సడన్గా కొలాప్స్ అయిపోయేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా. సో దీనికంతా కారణం ఏంటంటే రక్తం చిక్కబడడం. ఈ రక్తం చిక్కబడడానికి కారణం ఏంటంటే మనం చేసుకునేటువంటి ఆహార విహారాల్లో లోపాలు. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ విచ్చలవేడిగా విపరీతంగా ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ యొక్క ఫుడ్ యొక్క సారం అంతా రక్తం చిక్కబడేందుకు దోహదపడడం చేత అలాంటి చిక్కబడినటువంటి రక్తాన్ని గుండె సరిగా పంపు చేయలేకపోవడం చేత మరి క్లాట్స్ లాగా కూడా ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ లాగా ఏర్పడేసేసి సడన్గా కొలాప్స్ అయ్యేందుకు కారణభూతం అవుతున్నాయమ్మా. వీటన్నిటికి తోడు మరి ద్రవం అంటే నీళ్లు తక్కువగా తాగడము, రాత్రి ఎక్కువసేపు మేల్కోవడము, అదేవిధంగా మానసిక ఒత్తిడి, అదేవిధంగా ఆల్కహాలు, తర్వాత ఈ స్మోకింగు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క సమస్యకు కారణభూతం అవుతున్నాయమ్మా. కాబట్టి పూర్వకాలం అయితే ఏదో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఏదో హార్ట్ అటాక్ వచ్చిందంటే అది గొప్పగా ఘనంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో మరి 25 సంవత్సరాల వాళ్ళలో హార్ట్ అటాక్ వస్తే కూడా ఇప్పుడు ఘనంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందమ్మా. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామా. నిజంగా చెప్పుకోవాలంటే గుండె జబ్బుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రమాదకరమైన జబ్బుల్లో గుండె జబ్బులు కూడా ఒకటమ్మా. ప్రపంచంలో కూడా గుండె జబ్బులు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ భారతదేశంలో మరీ మేర ఎక్కువ ఉన్నాయమ్మా. సో ఈ గుండె జబ్బులు అగ్రస్థానంలో ఉన్నాయమ్మా. గుండె జబ్బుల వల్ల ప్రాణాపాయం కలిగేటువంటి పరిస్థితి కూడా విపరీతంగా ఉందమ్మా. సడన్ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి గుండె జబ్బుల వల్లనే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అధ్యయనాలు కూడా తెలియజేస్తున్నాయి అన్నమాట. సో రక్తం పల్చగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే రక్తం పల్చగా ఉందో అప్పుడు సజావుగా బాడీ అంతా సర్క్యులేషన్ జరుగుతుంది. చూడండి అమ్మా, ఒక పైపులో నీళ్లు స్వచ్ఛంగా నార్మల్గా పొల్యూషన్ లేకుండా బురద నీళ్ళు లేకుండా ఉంటే పైపు నీళ్ళు ఎంత ఫ్రీగా వెళ్ళిపోతాయి చూడండి అమ్మా. అలా కాకుండా బురద నీళ్ళు కానీ మట్టి ఇలాంటి ఏదన్నా కొంచెం డెబ్రిస్ ఉండి పొల్యూట్ అయినటువంటి వాటర్ ఉండి చిక్కగా బురద నీళ్ళు, మురికి నీళ్ళు, బురద నీళ్ళు పంపు ఆ నీళ్ళని లాగి ఫోర్స్గా ఆ పైపుల ద్వారా పంపించాలంటే ఎంత లోడ్ పడుతుందో చూడమ్మా. అదేవిధంగా మన బాడీలో కూడా పల్చగా ఉన్నటువంటి రక్తం ఫ్రీగా పోతుంది అనమాట. ఎప్పుడైతే రక్తం చిక్కగా ఉంటుందో ఫ్రీగా పోలేదు. నేను మొదట చెప్పాను, దీనివల్లనే ఈ గుండె జబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. మనం రక్తం పల్చగా ఉండేందుకు మనం ప్రయత్నం చేయాలి. సో రక్తం పల్చగా ఉండేందుకు ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు మనకు పోకలుగా దర్శనమిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా, వంటల విధానంలో భాగంగా, వంటల తయారీలో భాగంగా, ఆహార విధి విధానాల్లో భాగంగా, ఆహార తయారీలో భాగంగా, ఆహారం తీసుకునేటువంటి వాటిలో భాగంగా కూడా మన పెద్దల మాట సద్దిమూట అని చెప్పేసి నిజం అన్నట్లు వాళ్ళు ఎప్పుడో ఏర్పాటు చేశారమ్మా. అప్పట్లో ఈ వైద్యులు కూడా ఎవరు లేరు కదమ్మా. సో ఇవి వాడుకుంటున్నారు కాబట్టి మరి ఆ రోజుల్లో ఆ పరిస్థితి కూడా లేకుండా ఉండేది. ఈ రోజుల్లో ఇప్పుడు ఇలాంటి ఔషధాలు వాడకం కూడా తగ్గిపోయిందమ్మా, ఆహార ఔషధాలు. సో అలాంటి ఆహార ఔషధాలు ఏవేవి ఎలా పనిచేస్తాయో కూడా చెప్తాను చూడమ్మా. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఆహార ఔషధాలు ముఖ్యంగా 5 అమ్మా. వాటిని పంచరత్నాలు అంటారు. జమ్స్, 5 జమ్స్. సో 5 జమ్స్ అమ్మా. సో అవేంటంటమ్మా, మొట్టమొదటిది అల్లం. సో అల్లం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అల్లంలో జింజరాలు, ఫీనాల్స్ అని చెప్పేసి స్పెషల్గా కొన్ని రకాల రసాయన పదార్థాలు ఉంటాయన్నమాట. సో అల్లాన్ని మనం దైనందిన జీవితంలో ఆహార పదార్థాల్లో వంటకాల్లో భాగంగా వాడుకోవడం వల్ల ఈ యొక్క ప్లేట్లెట్స్ అనేటువంటి రక్తం గడ్డగట్టేందుకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క పదార్థాల యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది అంటమా, లివర్లో థ్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైము ఉత్పత్తి అవుతుంటుంది అనమాట. ఈ ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే కొద్దీ ఈ రక్తంలో ప్లేట్లెట్స్ గడ్డగట్టేటువంటి స్వభావం ఎక్కువైపోయి దగ్గరికి వచ్చేసి త్వరగా గడ్డగట్టిపోతుంటాయి. సో ఈ థ్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతే ఈ ప్లేట్లెట్స్ కూడా దగ్గర ఒకదాని కూడా త్వరగా రాకుండా ఉంటాయమ్మా. సో ఈ అల్లంలో ఉన్నటువంటి జింజరాల్స్ అదేవిధంగా ఈ ఫినాల్స్ ఆ విధంగా ఉపయోగపడతాయి. ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఏ విధంగా తీసుకోవచ్చమ్మా, అలాగే తీసుకోవచ్చు, వంటకాల్లో తీసుకోవచ్చు. అల్లం ఏదో ఒక రూపంలో మనకు ఆహారంలో
కడుపులోకి వాడుకుంటుంటే చాలమ్మా. సో రక్తం గడ్డకట్టకుండా అనేది ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా రెండవ పదార్థంగా పసుపు, టర్మరిక్ పౌడర్. సో పసుపు కొమ్ములు దంచి తయారు చేసినటువంటి చూర్ణాన్ని వాడుకోవాలమ్మా ఆహార పదార్థాల్లో, వంటకాల్లో కూడా. సో ఈ రోజుల్లో మరి ప్రతి దాంట్లో కల్తీ అయిపోయింది కాబట్టి మరి స్వచ్ఛమైనటువంటి పసుపు కూడా దొరకడం ఇబ్బంది ఉంది కాబట్టి కొంచెం ఓపికగా ఆరోగ్య స్పృహతో అవగాహనతో పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకోవడం మంచిది. మనకు అట్లా ఏదైనా తెలిసిన వాళ్ళ ద్వారా ఒరిజినల్ పసుపు చూర్ణం దొరికేట్లయితే ఏదైనా వాడుకోవచ్చమ్మా. ఈ పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక ఆల్కలైడ్ ఉందమ్మా, కుర్కుమిన్. ఈ కుర్కుమిన్ యొక్క గుణం ఏంటంటే ఈ యొక్క కుర్కుమిన్ కూడా ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేస్తుంది. రక్తం గడ్డకట్టేందుకు ప్లేట్లెట్స్ చాలా అవసరం. ఆ ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా ఉండేందుకు ఈ కుర్కుమిన్ ఉపయోగపడుతుంది మా పసుపులోది. సో ప్లేట్లెట్స్ మనకు అతిగా ఉత్పత్తి కాకుండా తగినంత ఉత్పత్తి అయినప్పుడు పరిస్థితి ఉండదు. సో మూడవది వచ్చేసి దాల్చిన చెక్కమ్మా. సో మనం మసాలా దినుసుల్లో ప్రధానంగా వాడుకుంటున్నాము. ఇందులో కౌమారిన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఈ కౌమారిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ను రెక్టిఫై చేసేసి ప్రాబ్లం ఏదైనా ఉన్నా ఎక్కువ తక్కువ లేకుండా మనకు మన దేహతత్వానికి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనకు అనుకూలంగా ఏ పద్ధతిలో బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉత్పత్తి కావాలనో ఆ పద్ధతిలో ఉత్పత్తి అయ్యేటట్లు ఈ ఇందులో కౌమారిన్స్ ఉపయోగపడతాయి. సో ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని ఎంజైమ్స్ని తగ్గించేందుకు, కొన్ని ఎంజైమ్స్ మనకు ఉత్పత్తి అయ్యేటువంటి మనకు ఉపయోగపడేటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి పెంచేందుకు ఉపయోగపడతాయమ్మా. సో ఈ దాల్చిన చెక్క ఉన్నటువంటి కౌమారిన్స్ ఆ విధంగా ఉపయోగపడతాయి. అట్లే మరొక పదార్థము వెల్లుల్లి. సో అందరికీ సుపరిచితమ్మా. సో చాలా మంది కూడా మరి గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి సమస్యలు, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వెల్లుల్లి వాడుతుంటారు. సో వెల్లుల్లిలో అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. సో అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థమే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రెండవది ఏంటంటే ఇది అలిసిన్ యొక్క ప్రధాన గుణం ఏమిటంటే ఈ రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవి ఎక్కువగా ఉండడం వల్ల రక్తం బురదలాగా తయారైపోతుంది, చిక్కగా తయారైపోతుంది. సో ఎల్డిఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు, హెచ్డిఎల్ అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ని పెంచేందుకు, ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కూడా ఈ యొక్క వెల్లుల్లిలో ఉన్నటువంటి అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క పదార్థాలు ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చిన గుండె జబ్బులు త్వరగా తగ్గేందుకు ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మరొక పదార్థం ఉందమ్మా, ఇది విటమిన్ ఈ. బాదం తెలుసు కదమ్మా, బాదం పప్పులో. సో బాదం పప్పుల్లో పుష్కలంగా విటమిన్ ఈ ఉంటుంది. దీంతో పాటు పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ అట్లే ఉంటుంది. అదేవిధంగా పిస్తా పప్పులో అట్లే ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ బాదం పప్పులో 100 గ్రాముల బాదం పప్పులో 28 మిల్లీగ్రాములు విటమిన్ ఈ అంత తక్కువ ఉంటుందమ్మా. సో పొద్దుతిరుగుడు విత్తనాల్లో అయితే ఇంచుమించు 32 మిల్లీగ్రాములు ఉంటుందమ్మా. తక్కువ రేటు, చౌకగా దొరుకుతుంది, ఎక్కువ బెనిఫిట్ ఉంటుందమ్మా. సో ఈ విధంగా ఈ 3 పదార్థాలు, విధంగా పిస్తా పప్పులో కూడా విపరీతంగా ఉంటుందమ్మా విటమిన్ ఈ. సో ఈ 3 పదార్థాలు వాడుకోవచ్చు. ఈ 3 పదార్థాలు ఏదో ఒకటి వాడుకోవచ్చు, లేకపోతే బాదం పప్పు వాడుకున్నా సరిపోతుంది. ఈ బాదం పప్పును కూడా ఏదో ఒక రూపంలో నిత్య జీవితంలో ఆహార విధి విధానాల్లో భాగంగా రోజు ఒక్కసారి ఈ బాదం పప్పును కూడా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఈ విటమిన్ ఈ కూడా మరి గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు, రక్త సరఫరా సజావుగా జరిగేందుకు, అదేవిధంగా బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ను రెక్టిఫై చేసేందుకు, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ హెచ్చుతగ్గులు కాకుండా సక్రమంగా ఉత్పత్తి అయ్యి దేహానికి మంచి చేస్తూ ఎలాంటి హాని చేయకుండా ఉండేందుకు బాదం పప్పులో ఉన్నటువంటి విటమిన్ ఈ చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో ఈ పంచరత్నాలు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళకు, ట్రైగ్లిజరైడ్స్ విపరీతంగా ఉన్నటువంటి వాళ్ళకు, అదేవిధంగా మనకు హాని చేసేటువంటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విపరీతంగా ఉండి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండేటువంటి వాళ్ళకు, గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళకు, అదేవిధంగా కొంతమందికి అనువంశికంగా గుండె జబ్బులు వస్తుంటాయమ్మా. సో పెద్దలకు గుండె జబ్బులు ఉంటే తర్వాత తరానికి వచ్చేటువంటి పరిస్థితి అవకాశం ఉంటుంది. ఆ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి ప్రతిరోజు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆహార పదార్థాలని ఏదో ఒక పద్ధతిలో తరచుగా వాడుకోవడం వల్ల వాళ్ళ గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మరి ఒకవేళ అథవా గుండె జబ్బులు వచ్చినా ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడుతుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.